ఆటోలను మహేంద్ర పికప్ వాహనాలను దొంగిలించి అమ్మడం, వీలు పడకపోతే విడిభాగాలుగా చేసి అమ్మే నలుగురిని శంషాబాద్ సిసిఎస్ మరియు రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. సుగ్రీవ్ మానిక్, శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, ఆరిఫ్లు కలిసి లోకల్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వెహికల్స్ ను దొంగిలించి అమ్మేవారు. అమ్మడం వీలు పడకపోతే వాటిని విడిభాగాలుగా చేసి అమ్మేవారు. అయితే పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆరాంఘర్ ఎక్స్ రోడ్ లో సుగ్రీవ్ తాను దొంగిలించిన మహేంద్ర పికప్ వాహనాన్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. పోలీసులు వాహనానికి సంబంధించిన పత్రాలు అడగగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అనుమానం కలిగిన పోలీసులు తనని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించగా వివరాలు బయటపడ్డాయి. వీరి నుండి పోలీసులు 2 మహేంద్ర పికప్ బొలేరో వ్యాన్లు, 2 కాలీస్లు, 3 బజాజ్ 7 సీటర్ ఆటోస్, ఒక ఓమ్నీతో పాటు 7 సీటర్ ఆటోకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 40 లక్షల వరకు ఉంటుంది. మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ ఆరాంఘర్ చౌరస్తాలో చేస్తుండగా సిసిఎస్ శంషాబాద్ టీం అనుమానాస్పదంగా ఉన్న ఒక బొలెరో వెహికల్ని ఆపి ఆ డాక్యుమెంట్స్ తర్వాత దాన్ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ని ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తుంటే సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అతను ఏ విషయం కూడా కరెక్ట్గా చెప్పలేదు. సో వాళ్ళని పోలీస్ స్టేషన్ రాజనగర్ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే అతని పేరు సుగ్రీవ్ మానిక్, రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్, లాతూర్ అని తేలింది. తర్వాత థరో ఇంట్రాగేషన్ చేస్తే ఈ వెహికల్తో పాటు సుమారుగా ఇంకొక 9 వెహికల్స్ వరకు దొంగతనం చేసినట్టు, ఇక్కడ లోకల్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా చేసినట్టు విచారణలో తేలింది. సో దీన్ని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే దీనికి సహకరించిన అతను A2 మిస్టర్ శ్రీనివాస్ గౌడ్, ఇతను ఆక్యుపేషన్ ఆటో డ్రైవర్ అండ్ హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆటో యూనియన్ ఇన్ ఆరాంఘర్ చౌరస్తా. సో అతని యొక్క ఈ కెపాసిటీలో ఇతను పరిచయం అవడము, ఇతను అక్కడ నుంచి వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ వెహికల్స్ని చోరీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇతని ద్వారా సేల్ చేయడం జరుగుతూ ఉండింది. సో దీనికి ఒక షెల్టర్ ప్లేస్గా ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి ఒక మెకానిక్ షెడ్ని తీసుకొని వాటిని అంతా స్పేర్ పార్ట్స్గా చేసి వీలైతే బండిని అమ్మడం, లేదంటే స్పేర్ పార్ట్స్ని ఎట్లా వీలైతే ఆ విధంగా చేస్తూ అమ్మడం జరుగుతూ ఉండింది. సో టోటల్గా ఈ ఇన్వెస్టిగేషన్లో ఒక వెహికల్ బొలెరో వెహికల్ A1 నుంచి అంటే ఈ సుగ్రీవ్ మానిక్ నుంచి తీసుకోవడం, తర్వాత A2 శ్రీనివాస్ గౌడ్ 6 వెహికల్స్, తర్వాత ఈ ప్రదీప్ రెడ్డి A3 ఇతని దగ్గర నుంచి ఒక వెహికల్, ఇదంతా కూడా స్క్రాప్ చేశాడు. అతను స్క్రాప్ చేసి అమ్మేసుకున్నాడు. అండ్ ఒక్కొక్క వెహికల్ ఫ్రమ్ A4 ఆరిఫ్ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం అయింది. ఇంకా కూడా ఈ కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇదే వెహికల్స్ని ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బయట అమ్ముతున్నారు. సో అది కూడా ఎవరు చేశారు, ఏంటి, ఎట్లా మార్కెట్లోకి వస్తుంది అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నైట్ అఫెన్సెస్ బయట పార్క్ చేసినవి ఇవన్నీ ఉంటే కూడా తీసుకొని, బట్ ఏంటంటే ఈ A1 ఆల్రెడీ పాత అఫెండర్. లాతూర్ చాకూర్లో 2012లో ఒక కేసులో వెళ్ళాడు, 2014లో 2 కేసెస్లో కూడా ఆటోమొబైల్ కేసెస్లో అక్కడ దొంగతనం చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఓల్డ్ సిటీలో అమ్మాడు. తర్వాత అక్కడ ఇంట్రాగేషన్లో తెలిసి తర్వాత ఈ కేసెస్ ఫైనలైజ్ అయినప్పుడు ఇతను జైలుకి వెళ్ళి జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను A2 పరిచయం అవడము, తర్వాత అక్కడంతా కూడా దొంగతనం చేసిన వెహికల్స్ ఇక్కడికి వచ్చి స్క్రాప్గా చాలా త్రో అవే ప్రైజెస్లో వీళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇక అవన్నీ కూడా ఆ కేసెస్ అవన్నీ కూడా తీసుకొని మనం వెరిఫై చేయాలి. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా కేసెస్ కూడా నడుస్తున్నాయి అతని మీద. అసలు నెంబర్ ప్లేట్స్ ఏం లేదు, వీలైనంత వరకు ఫాల్స్. ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో ఒకటి ఉంది, మిగతావన్నీ కూడా మామూలు వరకు కూడా స్క్రాప్ చేసి అమ్మేశారు పాతవి. ఇప్పుడు ఉన్నవి ఇంటాక్ట్ ఉన్నవి తీసుకున్నాము. ఫాల్స్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి అమ్మేస్తుంది. మనకి ఇంతవరకు తెలిసింది 3 వెహికల్స్లో అతనికి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఒక 10 వెహికల్స్ మనము రికవర్ చేశాము. ఇంకా కూడా చాలా కేసెస్ ఉన్నాయి అక్కడ, ఏ స్టేజెస్లో ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి అనేది విచారణలో తేలాలి. ఇప్పుడు అవన్నీ ఇంకా వెరిఫై